Hello guys, welcome to our channel Power of Movie Lover and this is Venky. సల్మాన్ ఖాన్ హరీష్ శంకర్ అన్ఎక్స్పెక్టెడ్ కాంబో రిలీజ్ కి 1 year ముందే బిజినెస్ జరుపుకుంటున్న ఫిల్మ్స్ ఒక మగాన్ని గుర్తు చేసిన సర్దార్ ఫిల్మ్ వీటితో పాటు రిమైనింగ్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఏంటో ఈ వీడియోలో చూద్దాం. అంతకంటే ముందుకు చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి అండ్ వీడియోని లైక్ చేసి మన స్టెప్స్ని ఫాలో అవడం మాత్రం మర్చిపోతూ. నీక్ మూవీ తెలుగు వర్షన్ జాబిలమ్మ నీకు అంత కోపమా ఓటీటీ రిలీజ్ కోసం చాలా మంది వెయిట్ చేస్తున్నారు అండ్ ఫైనలీ ప్రెజెంట్ అమెజాన్ ప్రైమ్ లోకి వచ్చింది, చెక్ చేయండి. సమంత ప్రొడ్యూసర్ గా చేస్తున్న శుభ మూవీ టీజర్ రీసెంట్ గా రిలీజ్ అయింది. కంటెంట్ ఎలా ఉన్నా క్వాలిటీ మాత్రం మంచిగా ఉందని చెప్పొచ్చు. టీజర్ చూసాక మీకెలా అనిపించిందో కమెంట్ చేయండి. సల్మాన్ ఖాన్ హరీష్ శంకర్ మైత్రి మూవీ మేకర్స్ పేరు వినబడితేనే గుబులు పుట్టించే కాంబో ఇది అండ్ ఫైనలీ వీలైతే కలవబోతున్నారు ఫర్ అప్కమింగ్ ఫిల్మ్. హరీష్ శంకర్ ఎప్పటి నుంచో అనుకున్న సినిమా ఒక మీడియం రేంజ్ హీరోతో చేద్దాం అనుకుంటే డైరెక్ట్ గా సల్మాన్ ఖాన్ చేతిలోకి వచ్చాడు. హరీష్ శంకర్ టేకింగ్ కి సల్మాన్ ఖాన్ కూడా సెట్ అయ్యాడంటే మాత్రం -*- అయినట్టు రెస్పాన్స్ నెక్స్ట్ లెవెల్ కి వెళ్లడం పక్కా. చూడాలి మరి ఏ సినిమాతో వస్తారో. సర్దార్ మూవీ తమిళతో పాటు తెలుగులో కూడా సూపర్ హిట్ అయింది. అయితే పార్ట్ 2 కోసం చూసే వాళ్ళు కూడా చాలా మందే ఉండగా రీసెంట్ గానే ప్రోలాగ్ అనే పేరుతో కంటెంట్ బయటకు వచ్చింది. రన్ టైం చూస్తే ట్రైలర్ లానే 3 minutes ఉండడం విశేషం. బట్ ఏమాట కామాట క్వాలిటీ మాత్రం అదిరిందని చెప్పొచ్చు. కార్తీ సినిమా అంటే క్వాలిటీ ఆ మాత్రం మెయింటైన్ చేయక తప్పదు. బట్ ఆ ఓల్డ్ మ్యాన్ లుక్ లో స్వాట్ తిప్పుతున్నప్పుడు మాత్రం ఒక మగల్లో బాలయ్య గుర్తొచ్చాడు. మరి ఈ మూవీతో కార్తీ ఏ లెవెల్ ఇంప్రెస్ చేస్తాడో చూడాలి. కొన్ని సినిమాలకి బిజినెస్ రిలీజ్ కి 1 month ముందు జరిగితే కొన్ని సినిమాలకి టీజర్ ట్రైలర్స్ ఆర్ సినిమాల కంటెంట్ బట్టి బిజినెస్ అయితే జరుగుతుంది. అయితే ఇప్పుడు స్టార్ హీరోల సినిమాలు అనౌన్స్మెంట్ అప్పుడే బిజినెస్ క్లోజ్ అయిపోతున్నాయి, ఎందుకంటే అక్కడ ఓటీటీ డీల్ ఉందన్న నమ్మకం. అయితే కొన్ని సినిమాలకి ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే 50% కూడా రావట్లేదు. ప్రెజెంట్ సిచ్యువేషన్ అయితే చాలా సినిమాలకి అలానే ఉంది. ఇక విజయ్ లాస్ట్ మూవీ అంటూ వస్తున్న జననాయకన్ ఫిల్మ్ డిజిటల్ రైట్స్ అనేది అమెజాన్ ప్రైమ్ వాళ్ళు తీసుకున్నారు ఫర్ 115 crore. విజయ్ ఫామ్ కి ఇది తక్కువైనా కూడా ఇలాంటి ఒక మూవీకి ఇది గుడ్ నెంబర్. ఇక రామ్ చరణ్ పెద్ద సినిమా ఆడియో రైట్స్ కూడా ఇప్పటికే సోల్డ్ అయ్యాయి. టీ సిరీస్ వాళ్ళు ఏకంగా 35 కోట్లు పెట్టి రైట్స్ తీసుకున్నారు. రీజన్ ఏఆర్ రెహమాన్ సినిమాకి ఆడియో ఫీల్డ్ లో డిమాండ్ ఏ రేంజ్ లో ఉందో తెలిసిందే. బట్ కాంబినేషన్స్ పెద్దగా రీసెంట్ టైంలో పడకపోవడంతో ఆ స్టామినా ఇప్పటివరకు బయటికి రాలేదు అండ్ ఇప్పుడైతే సరైన కాంబో పడడంతో మంచి రేట్కి వెళ్ళింది ఈ ఫిలిం. అండ్ రెహమాన్ ఇప్పటికే 3 songs ని కంపోజ్ చేసి పెట్టాడు. ఇక మరోపక్క ఎన్టీఆర్ నీల్ మూవీ బిజినెస్ కూడా ఎన్టీఆర్ సెట్ లోకి అడుగు పెట్టక ముందే జరిగిపోతుందని చెప్పొచ్చు. ప్రెజెంట్ ఎన్టీఆర్ వార్ 2 కంప్లీట్ చేసి ఈ సినిమాలో జాయిన్ అవడానికి రెడీ అవుతూ ఉండగా ఈ మూవీ ఓవర్సీస్ రైట్స్ ఇప్పటికే సోల్డ్ అయ్యాయి. ప్రతింగిర వాళ్ళు భారీ రేట్ పెట్టి ఈ సినిమాని కొనుక్కున్నారు అండ్ ఓటీటీ పరంగా కూడా మంచి డీల్స్ వస్తుండడం విశేషం. దేవరా బిజినెస్ చూసి ఎన్టీఆర్ కి ట్రిప్లర్ తర్వాత ఈ రేంజ్ బిజినెస్ ఏంటి అని చాలా మంది షాక్ అయ్యారు. బట్ ఎన్టీఆర్ పొటెన్షియాలిటీ ఏంటో ఈ మూవీతో చూడబోతున్నాం. ఇక దేవరా 2 పై కూడా వర్క్ ఇప్పటికే కొరటాల స్టార్ట్ చేయగా స్క్రిప్ట్ మొత్తం చేంజ్ చేసే పనిలో ఉన్నాడు ఈ డైరెక్టర్. కొత్త రైటర్స్ ని కూడా టీంలో యాడ్ చేసుకునే పనిలో ఉన్నాడు అండ్ ఈ మూవీ ఈసారి ప్యాన్ వరల్డ్ అనే రేంజ్ లో ఉండబోతున్నట్టు టాక్. ఫస్ట్ మండే బాక్స్ ఆఫీస్ దగ్గర ఒక్కో సినిమా ఒక్కోలా పర్ఫార్మ్ చేశాయి. అయితే మండే రోజు బుక్ మై షోలో డామినేషన్ అంటే అది సికందర్ సినిమాదే. ఏకంగా 2,92,000 వరకు టికెట్స్ అయితే బుక్ మై షోలో సోల్డ్ అయ్యాయి. ఇక సెకండ్ ప్లేస్ లో 2,53,000 టికెట్స్ తో ఎక్సలెంట్ గా రన్ అయింది ఎంపరాన్ ఫిలిం. ఇప్పటికే బుక్ మై షోలో 2.9 million మార్క్ క్రాస్ చేస్తూ 5 million వైపు దూసుకుపోతుంది ఈ ఫిలిం. అయితే ఇక్కడ కేరళలో 50 కోట్ల క్రాస్, బాలీవుడ్ గా 200 కోట్ల మార్క్ ని దాటేస్తూ మాలీవుడ్ కి 300 కోట్లు పరిచయం చేసే దిశగా దూసుకుపోతుంది ఈ ఫిలిం. ఇక మ్యాట్ స్క్వేర్ కి నిన్న 92,000 వరకు టికెట్ సోల్డ్ అవగా 1,00,000 మార్క్ ని ఇంకా వేరే సినిమా కూడా అందుకోలేదు. డీటెయిల్ బాక్స్ ఆఫీస్ రిపోర్ట్ ని నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. ప్రభాస్ ప్రెజెంట్ ఎన్ని సినిమాలు చేస్తున్నా కూడా ఫ్యాన్స్ అంతా వెయిట్ చేస్తుంది స్పిరిట్ సినిమా కోసమే. సలార్ 2, కల్కి 2, అనురాగుపుడి సినిమా ఇలా ఎన్ని చేసినా కూడా తన క్యారెక్టరైజేషన్ ని కొత్తగా చూపెట్టాలంటే సందీప్ రెడ్డి వంగ వల్లే అవుతుంది. అండ్ ఎప్పటి నుంచో ప్రీ ప్రొడక్షన్ వర్క్ లో ఉన్నాయి ఈ ఫిలిం ఇప్పటికే అదే పనిలో ఉందని చెప్పొచ్చు. ఇప్పుడైతే లొకేషన్ సర్చింగ్ స్టేజ్ కి వచ్చిందని చెప్పొచ్చు. రీసెంట్ గా ఒక ఈవెంట్ లో డైరెక్టర్ మెక్సికోలో రికే చేస్తున్నామని చెప్పాడు. ఈ మూవీని మెక్సికో, ముంబై, బ్యాంకాక్ ఇలా చాలా డిఫరెంట్ ప్లేసెస్ లో తీయబోతున్నారు. ఖచ్చితంగా ప్రభాస్ అయితే ఈ మూవీలో డిఫరెంట్ గా చూడబోతున్నాం. మరి ప్రభాస్ ఫ్యాన్స్ ఏ సినిమా గురించి వెయిట్ చేస్తున్నారో కామెంట్ చేయండి. సో గైస్ దట్ ద వీడియో. ఇవి ఇప్పటివరకు ఇంట్రెస్టింగ్ అప్డేట్స్. ఎన్టీఆర్ 31 స్పిరిట్ అండ్ పెద్ద ఫిల్మ్స్ డే 1 ఎంత నెంబర్ పెడితే అనుకుంటున్నారో కామెంట్ చేసి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఫైల్ మెంబర్స్ కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్ పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.